Good morning, first year students. ఈరోజు మనం యూనిట్ 5 నిన్న సాఫ్ట్ స్కిల్స్లో నుంచి యూనిట్ 5లో ఉన్నటువంటి టాపిక్ SWOT ఆర్ SWOC అనేటువంటి టాపిక్ మీద కొంత డీల్ చేశాం. ఆ టాపిక్ని పార్ట్స్గా చూస్తున్నాం అన్న. Yesterday I gave you the whole picture of strength. I gave you the whole picture of strength. ఒక SWOT అన్న, స్ట్రెంగ్త్ అంటే, వీక్నెస్ అంటే, ఆపర్చునిటీస్ అంటే, థ్రెట్స్ ఆర్ ఛాలెంజెస్ అంటే ఏంటి అనేటువంటిది విల్ డీల్ ఇట్ మనం చూస్తాం. అందులో yesterday I gave you some background and the importance of strength. దానికి కొన్ని సందర్భాలని వివరిస్తూ చెప్పాను. మీరు మళ్ళీ చెప్తున్నాను, డోంట్ ఫాలో నోట్స్ ఎగ్జాక్ట్లీ. సార్ మాకు నోట్స్లో ఈ పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ వైజ్గా వెళ్తున్నా. నో 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 ఇట్ ఈస్ నాట్ పాయింట్ వైజ్. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ your senses to imbibe more widely. మీ యొక్క అండర్స్టాండింగ్ కెపాసిటీ ఇంకా పెరగాలి, వైడ్గా అర్థం చేసుకోవాలి, బ్రాడ్గా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఐ గేవ్ యూ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆన్ స్ట్రెంగ్త్. బై నౌ ఈ పాటికి స్ట్రెంగ్త్ అంటే ఏంటో మీ మైండ్లో క్లియర్గా ఉంటుంది. So, I just want to give you such picture so that you will understand what a topic is. ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్క టాపిక్ ఉంటుంది కాబట్టి ఆ టాపిక్ మీద వెళ్తున్నాను. Yesterday I think I gave you enough information on strength. Today we'll get on to the next one. That is what we call weakness. That is what we call weakness. మరి వీక్నెస్ అంటే ఏంటి? వీక్నెస్ అంటే ఏంటి? మనకి ఎగ్జాంపుల్స్లో, అంటే ఎగ్జాంపుల్స్ ఇన్ ద సెన్స్ when we are dealing with a topic, every point or every topic should be dealt clearly so that you will not have a doubt. డౌట్ అనే మాట రాకూడదు. జస్ట్ 1 minute. సారీ. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీక్నెస్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై వీక్నెస్? యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇక్కడ వీక్నెస్ అంటే బలహీన, మన ఫిజికల్ వీక్నెస్ కాదు. నౌ ది అకాడమిక్ సిచ్యువేషన్ దట్ ఈస్ టాకింగ్ అబౌట్ వీక్నెస్ ఈస్ నాట్ అబౌట్ అవర్ ఫిజికల్ వీక్నెస్. వీక్నెస్ అంటే ఇక్కడ మనకి శారీరక బలహీనత కాదు. ఇక్కడ వీక్నెస్ అంటే ఏంటంటే మానసిక
బలహీనత academically. Physical weakness is different, but we are dealing here as per the educational system. As per the educational system, weakness is mental disability. ఇంకా తెలుగులో సింపుల్ చెప్పాలి, మానసిక బలహీనత. నౌ ఏంటి, వాట్ యు మీన్ బై దిస్ వీక్నెస్? ఒకటి, నెగటివ్ యాటిట్యూడ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ గురించి ఎవరన్నా మాట్లాడారు, ఓకే జాబ్ పక్కన రావడం కొద్దిసేపు, అది తర్వాత స్టేజ్ కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తున్నారు మీ క్లాస్లో, మీ సారో మేడమో ఒక ఎక్స్పెరిమెంట్ గురించి కానీ, ఒక ఫార్ములా గురించి కానీ, లైక్ ఒక సిస్టమ్ గురించి కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లాస్లో, అంటే క్లాస్ సిచ్యువేషన్ చూడండి, ఒక టీచర్, ఒక లెక్చరర్ ఒక పాఠం చెప్తున్నప్పుడు, ఒక అంశం గురించి చెప్తున్నప్పుడు, ఒక టాపిక్ ఏదైనా తీసుకొని చెప్తున్నప్పుడు, దాన్ని ఒక 10 మంది ఉన్నారనుకున్నాం క్లాస్లో. ఈ 10 మంది 10 రకాలుగా తీసుకుంటారు, అందరూ ఒకేలాగా తీసుకోరు. ఒక వ్యక్తికి ఒక రకంగా అర్థమవుతుంది, ఇంకో వ్యక్తికి ఇంకో రకంగా అర్థమవుతుంది, ఇంకో వ్యక్తికి ఇంకో రకంగా అర్థమవుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తీసుకున్నారు. 10 మెంబర్స్కి 10 డిఫరెంట్ వేస్ ఆఫ్ గెట్టింగ్ ఇన్. బుర్రలోకి వెళ్ళేటువంటి పద్ధతి 10 మందికి 10 రకాలుగా వెళ్తాయి. ఒకటే టాపిక్ ఒకటే, కానీ లోపలికి మైండ్లోకి వెళ్ళేటువంటి మెథడ్ ఉంది చూసారా? అంటే మైండ్లోకి వెళ్ళే మెథడ్ అంటే అర్థం ఏంటి? మీరు సబ్జెక్ట్ని ఎలా తీసుకుంటున్నారు, సబ్జెక్టు తీసుకునే నాటికి, తీసుకునే సమయానికి మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? మీరు చాలా ప్రిపేర్డ్గా వచ్చారా కాలేజ్కి? నా ఐఎమ్ టాకింగ్ అబౌట్ వీక్నెస్. ఆ క్లాస్ చెప్పేటప్పుడు, ఆ పాఠం చెప్పేటప్పుడు మీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ మెంటల్ కండిషన్? ఫుల్గా ప్రిపేర్ అయ్యొచ్చారా? ఈరోజు ఈ పాఠం వినాలి, ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఈ టాపిక్ నేర్చుకోవాలి అని ఫుల్గా ప్రిపేర్ అయ్యొచ్చారా? యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. ఈరోజు కాలేజ్కి వెళ్తున్నా, కూర్చుంటా, ఆడు చెప్పేది ఏదో వింటా, వస్తా అని అంటే అలానే ఉంటుంది, అండర్స్టాండింగ్ కూడా అలానే ఉంటుంది. నేను వెళ్ళాలి, నేను కూర్చోవాలి, అబ్బా కూర్చుంటే వచ్చుద్దయ్యా, బా కూర్చుంటే ఆయన వస్తాడే, అబ్బో ఆ సబ్జెక్ట్ ఏందో నా వల్ల కావట్లేదు అని అనుకున్నారనుకోండి. ఆ మనస్తత్వంతో వస్తే సబ్జెక్టు ఎక్కదు, మీ మైండ్లోకి సబ్జెక్ట్ ఎక్కదు. నెంబర్ 3, ఈ లెక్చరరా
ఈ మేడమా, ఈ లెక్చరరా, ఈ మేడమా అన్నారనుకో, అలా అంటే ముందుగానే ఒక లెక్చరర్ గురించి, ఆ మేడం కావచ్చు, సార్ కావచ్చు, వాళ్ళ గురించి ముందుగానే మీరు ప్రీ కన్సీవ్డ్ నోషన్కి వెళ్ళిపోయారు. అక్కడ ఎవడో ఏదో చెప్తాడు, ఒక మేడం గురించో, ఒక లెక్చరర్ గురించో, సార్ గురించో చెప్తారు. వాడు అట్టంట ఇటంట అని చెప్పుకుంటూ ఉంటారు, అట్టంట ఇటంట అని చెప్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మీరు ముందుగానే ప్రీ కన్సీవ్డ్ నోషన్లోకి వెళ్ళిపోతారు. అసలు ఆ లెక్చరర్ ఎవరు, ఆ వ్యక్తి యొక్క కెపాసిటీ ఏంటి, ఎంత సబ్జెక్ట్ చెప్తారు, ఎంత సబ్జెక్ట్ ఉంది, ఏ రేంజ్లో ఉన్నారు, ఎంత బాగా చెప్తారు, ఎంత చక్కగా అర్థమవుతుంది అనేటువంటిది మీ మైండ్కి రాదు. సంబడి టోల్డ్ యూ, సంబడి ఎల్స్ హ్యాస్ టోల్డ్ యూ a wrong intentions on that particular staff. దానివల్ల మీకు ఆ లెక్చరర్ మీద ఒక నెగటివ్ యాటిట్యూడ్ పడుతుంది. దట్ ఈస్ యువర్ వీక్నెస్, దట్ ఈస్ యువర్ వీక్నెస్. అర్థమవుతుందా? వీక్నెస్ అంటే అర్థమవుతుందా? వీక్నెస్ అంటే మీ భౌతిక ఫిజికల్ వీక్నెస్ కాదు. It is your mental ability which is not utilized for ability but utilized for inability. మీకున్నటువంటి మానసిక సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా దాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. దుర్వినియోగపరచడం అంటే ముందుగానే మీ నెగిటివ్ మైండ్తో ఎవడో చెప్పాడు, లేకపోతే మీరే అనుకొని మీకు మీరే అనేసుకొని ఆ లెక్చరర్ని లేకపోతే ఆ వ్యక్తిని బయట ఆకారం చూసి వాడిట్టా వీడిట్టా అదిట్టా ఇదిట్టా అని ముందుగానే మీరు అనుకున్నారనుకోండి, దెన్ యు ఆర్ ఎ బిగ్ ఫూల్. యు ఆర్ ఎ బిగ్ ఫూల్. You don't know who that staff is. You don't know who that lecturer is. You don't know what the capacity of that lecturer. నేను మిమ్మల్ని తిట్టట్లేదు. వీక్నెస్ అంటే ఏంటి, దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. Now you must try to understand. ఈ లెసన్ లేదా సాఫ్ట్ స్కిల్స్ అనేటువంటిది ఇది మొత్తం ఒక సబ్జెక్ట్ కాదు. అది ఇట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. మన అనుదిన నిత్య జీవితంలో అనుసరించే విధానమే సాఫ్ట్ స్కిల్స్. సో ఇక్కడ వీక్నెస్ అనగానే అర్థం ఏంటంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. నేను మీకు వీక్నెస్ గురించి చెప్పేటప్పుడు నోట్స్ ఇచ్చాను. చెక్ దట్ నోట్స్ చెక్ చేసుకోండి. కానీ అందులో కొద్దిగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. నోట్స్లో కొంతే ఉంటుంది ఇన్ఫర్మేషన్. బట్ హియర్ ఆన్లైన్, what am I giving? What am I explaining? I'm trying to explain in depth. మీకు ఏమి కావాలో దానికి స్ట్రెంగ్త్ ఇస్తున్నాను, లైఫ్ ఇస్తున్నాను, బేస్ ఇస్తున్నాను, ఫౌండేషన్ ఇస్తున్నాను. Try to understand. So a weakness అనగానే మానసిక బలహీనత. ఈ మానసిక బలహీనత ఎలా వచ్చింది? నెగటివ్ యాటిట్యూడ్. ఇట్ ఈస్ ఎ నెగటివ్ యాటిట్యూడ్. ఒక సార్
గురించి, ఒక మేడం గురించి ఎవరో ఏదో చెప్పారు, లేకపోతే మీరే ఊహించేసేసుకున్నారు, వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. నేను ఐ టోల్డ్ యూ అబౌట్ వన్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. when I was studying degree, నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక డిగ్రీలో ఉన్నప్పుడు ఒక లెక్చరర్ ఉండేవాళ్ళు. ఆ లెక్చరర్ అందరినీ అరుస్తూ ఉండేవాడు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అందరూ చెప్తాడు, అమ్మో ఆ లెక్చరరు భలే అరుస్తాడు, అట్లా ఇట్లా అని అంటూ ఉంటాడు. నేను కూడా అలానే అనుకున్నాను, ఓ అమ్మ ఈయన ఎట్లా అరుస్తున్నాడు అని ఆయన మీద చాలా నెగిటివ్ యాటిట్యూడ్ పెట్టుకున్నాను. అసలు ఒకానొక సందర్భంలో ఎక్కడన్నా అవకాశం వస్తే గొడవ పెట్టుకుందాం, కొడదాం అనే దాకా వెళ్ళిపోయాను. ఆయన నాకు చేసిన హాని లేదు, ఆయన నన్ను ఏమీ అనలేదు, ఆయన నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఇతరులు చెప్పినటువంటి దానిని బేస్ చేసుకొని నేను పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి వెళ్ళిపోయాను. పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి వెళ్ళిపోయాను. ఆ నెగిటివ్ మైండ్లో ఆయన ఏం మాట్లాడుతున్నా కోపం ఉండేది నాకు. ఆయన క్లాస్లో జోక్ ఏదన్నా ఎప్పుడన్నా జోక్ వేసినా కూడా సీరియస్గా ఇక్కడ చూస్తాడు. వై వాజ్ ఇట్ లైక్ దాట్? ఎందుకలా? somebody gave me a wrong picture about that particular lecturer. Now I started, instead of using my senses, now I started using it in a wrong way. My negative senses, positive senses వదిలేసి negative senses వాడటం మొదలుపెట్టా ఆ వ్యక్తి మీద. Now whatever he is saying, for me it is rebellious, it is objectionable. ఏందని చెప్పేది? ఏందంటే ఏంది అట్లా మాట్లాడుతున్నాడేంటి, ఏంది అడ చెప్తున్నాడేంటి, ఏంటి అడ చూస్తున్నాడేంటి, ఏంటి అతను అట్లా అరుస్తున్నాడేంటి? నెగిటివ్ 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 యాటిట్యూడ్. వై? సంబడి ఇంజెక్టెడ్ మీ ఏ నెగిటివ్ థాట్ ఆన్ దట్ పర్టిక్యులర్ పర్సన్. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. వీటితో ఏదో ఒక రోజు ఇట్లా కొట్టాలి, ఇట్లా గొడవ పెట్టుకోవాలి, అసలు వీడి అని అంటే ఊరుకోకూడదు, రెబెల్లెస్ లోపల బీపీ పెంచుకుంటాం. బట్ వన్ డే అనుకుంటున్నట్టు ఆయన నేను ఒక క్లాస్లోకి వచ్చాం, క్లాస్లో మాట్లాడుతూ ఉన్నాము, ఆ నోట్స్ రికార్డ్స్ చూపించాలి. రికార్డ్స్ చూపిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి అందరితో పాటు వెళ్తూ ఉన్నాను, లైన్లో వెళ్తూ ఉన్నాను. ఆ లైన్లో వెళ్తున్నప్పుడు అందరు లైన్లో నిలబడ్డారు ఆయన దగ్గర. వెనక నేను కూడా నా లైన్లో నిలబడి ఒక్కొక్కడిని నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు. రికార్డ్స్ తీసుకొని ముందుకు వెళ్తున్నాడు, నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు. నేను అనుకున్నాను, ఈరోజు డెఫినెట్గా గొడవ అవుతుంది, ఇతనికి నాకు గొడవ అవుతుంది, గొడవ పెట్టుకోవటం ఖాయం, బయటకు వెళ్ళిపోవటం ఖాయం అని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. అందరూ రికార్డ్స్ వన్ బై వన్ కొంతమంది ఇసిరేస్తున్నాడు, అవి చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఆయన దగ్గరికి నా టర్న్ వచ్చింది, నేను వెళ్ళాను, రికార్డ్ ఆడబెట్టాను, సీరియస్ చూస్తాను ఆయన వంక. ఆయన నా రికార్డ్ చూశాడు, నా వంక చూశాడు. ఆయన బాగున్నావా అన్నాడు. నాకు అర్థం కాదా? బాగున్నాను సార్. మీ డాడీ, మీ ఫ్యామిలీ చాలా గొప్పది, మీ ఫాదర్ చాలా గొప్పడు, అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యువర్ ఫాదర్. అంత మంచి డాక్టర్ని నేను ఎక్కడ చూడలేదు అన్నాడు. నువ్వు కూడా మీ నాన్న అంత గొప్పవాడు అవ్వాలని అన్నాడు నాతో. 1 సెకండ్, జస్ట్ 1 సెకండ్ నా టోటల్ పిక్చర్ మారిపోయింది ఆయన గురించి. నాకు నేను తిట్టుకోవడం మొదలుపెట్టాను. ఇదా నేను ఈయన గురించి ఇన్నాళ్ళు అనుకుంది, ఈ మాటలా నేను ఇన్నాళ్ళు ఈయన గురించి అనుకుంది. ఇన్నాళ్ళు అనుకున్న
ఉన్నాను చూసారా, ఆయన గురించి చెడుగా ఆలోచించాను చూసారా, దట్ ఈస్ మై వీక్నెస్. దట్ ఈస్ మై వీక్నెస్. అది వీక్నెస్ అంటే. ఒక అవకాశం వచ్చింది, ఆ లెక్చరర్తో కూర్చొని చక్కగా అనేక విషయాలు తెలుసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళటానికి నాకు ఒక అవకాశం వచ్చింది. కానీ నా బలహీనత, నా వలన, నా చుట్టూ వాళ్ళ వలన, నాకు తెలిసిన వాళ్ళ వలన, నా ఫ్రెండ్స్ వలన, ఇతరుల వలన, నేను వినింది, కళ్ళతో చూసింది నిజమనుకొని ఆ వ్యక్తి మీద తప్పుగా ఆలోచించాను, తప్పుగా మాట్లాడాను, తప్పుగా ప్రవర్తించాను. కానీ ఆ వ్యక్తిలో తప్పు లేదు. ఆ వ్యక్తి మంచి వ్యక్తి. కానీ ఆ వ్యక్తి గురించి ఎవరో నాకు రాంగ్ పిక్చర్ ఇచ్చారు. దాన్ని నేను నమ్మాను. అది నిజం అనుకున్నాను. అది నాకు తెలిసింది అది నిజం కాదు. అది నిజం కాదని తెలిసింది. నిజం అనుకొని భ్రమలో బతికాను ఆ వ్యక్తి గురించి. దట్ ఈస్ మై వీక్నెస్. దట్ ఈస్ మై వీక్నెస్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ సిమిలర్. మనకు వచ్చేటువంటి అవకాశాలని మన చేతులారా మనమే నెగిటివ్ యాటిట్యూడ్తో నేను రాగలనా, నేను చేయగలనా అని నెగటివ్ యాటిట్యూడ్స్తో వచ్చిన అవకాశాలని చేతులారా మనమే పోగొట్టుకుంటే, చేతులారా మనమే పోగొట్టుకుంటే, దట్ ఈస్ వాట్ వి కాల్ వీక్నెస్. that will really risk your life. That will really risk your life. నీకున్నటువంటి లేదా ఇతరులు చెప్పిన దాన్ని బట్టి అదే నిజం అనుకొని నమ్మి నువ్వు కూడా అలానే ప్రవర్తిస్తే ఛాన్సెస్ పోయినాయి. You lost it because of your weakness, because of your weak mentality. నీకు మంచి మెంటాలిటీ ఉంది, నీకు మంచి మనస్సు ఉంది, బట్ somebody is injecting you wrong, or you are thinking something is wrong with this person. నీకు నీవుగా తప్పుగా అనుకోవచ్చు, లేదా ఇతరులు చెప్పిన దాన్ని బట్టి నువ్వు తప్పుగా అనుకోవచ్చు. ఎదురు వ్యక్తి గురించి, ఎదురు సిచ్యువేషన్ గురించి, నీకు వచ్చిన సమస్య గురించి, నీకు వచ్చిన అవకాశం గురించి, నీకున్న అవకాశం గురించి. చదువుకునే అవకాశం ఉంది. ఎవడో చెప్పాడు, చదివించాలే రావాయ్ బయటికి వెళ్దాం. నీ మైండ్ చెప్తుంది నేను ఇప్పుడు చదువుకోవాలి, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అని మీ మైండ్ చెప్తుంది. తిరిగిన రోజులు తిరిగారు బాగానే, ఓకే, బట్ టైం వచ్చింది, చదువుకునే టైం వచ్చింది. చదువుకుందాం అనుకుంటూ ఉన్నారు. నీకు ఇంకోటి ఎవడ ఉంటాడు, వాడు అంటాడు బయటకు వెళ్దాంపా, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అని అంటా ఉంటాడు. Now if you have good sense, మీరు ఏమంటారంటే నేను చదువుకోవాలి, నేను నాకు కుదరపో, డోంట్ డిస్టర్బ్. అలా కాకుండా ఎక్కడికి వెళ్దాం, బయటికి వెళ్దామా, నన్ను అక్కడికి తీసుకెళ్తావా, అది ఇప్పిస్తావా అన్నారు అనుకోడు. వాడు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి నేను అక్కడికి తీసుకెళ్తాను, ఇక్కడ తీసుకెళ్తాను, అది ఇప్పిస్తాను, ఇది ఇప్పిస్తాను, ఆ పార్లర్కి వెళ్దాం, ఈ పార్లర్కి వెళ్దాం, ఆ హోటల్కి వెళ్దాం, ఈ హోటల్కి వెళ్దాం, ఆ పార్క్కి వెళ్దాం, ఈ లాడ్జ్కి వెళ్దాం అని అంటూ ఉంటాడు. When you have that weakness, you will take it, you will lose it.
ఆ బలహీనతలో పడతారు, వాడి మాటలకి పడతారు, ఆమె మాటలకి పడతారు. మీరు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ చేయరు. వెళ్ళాల్సిన మార్గంలో నుంచి మీరు ఎప్పుడైతే డైవర్ట్ అయ్యారో మీ కాన్సిక్వెన్సెస్ మొదలవుతాయి. వాట్ ఆర్ దోస్ కాన్సిక్వెన్సెస్? ఎగ్జామ్లో చదువుకోవడానికి టైం ఉండదు, మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి టైం ఉండదు, మీరు పీస్ఫుల్గా ఉండటానికి ఉండలేరు. ఈ అన్నిటి కారణం ఏంటి? మీ బలహీనత somebody used as a weapon. మీ బలహీనత somebody used it as a weapon and made use of you. నీ బలహీనతని ఇంకొకటి క్యాష్ చేసుకున్నారు. నీ బలహీనతని ఇంకొకళ్ళు క్యాష్ చేసుకున్నారు. అందుకే నువ్వు దాంట్లో ముందుకు వెళ్ళలేకపోయావు. ఆ బలహీనతే వీక్నెస్. దట్ ఈస్ వాట్ వి కాల్ వీక్నెస్. We get good opportunities but we are not able to make use of it with our own disabled mind. మైండ్ ఎప్పుడు ఏబులే, కానీ మనం ఏం చేస్తాం? డిజేబుల్ చేస్తాం. సర్కమ్స్టాన్సెస్ని బట్టి, ఫ్రెండ్స్ని బట్టి, ఇతరులను బట్టి, ఇంటి వారిని బట్టి ఒక్కొక్కసారి మనకి డిజేబుల్ మనంతటా మనమే డిజేబుల్ చేసుకుంటాం. దట్ ఈస్ యువర్ వీక్నెస్. Now coming to the next one is what we call opportunities. అవకాశాలు. ఇది I hope you have understood what the meaning of weakness is. Weakness అంటే అర్థమైందని అనుకుంటున్నాను. Now we go for opportunities అంటే అవకాశాలు. నీవు ఇప్పుడు ఒక విద్యార్థి దశలో ఉన్నావు. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ చదువుకోవడానికి. చాలామంది రోడ్ల మీద చూస్తూ ఉంటారు, చదువు లేకుండా విచ్చలవిడిగి తిరుగుతూ ఉంటారు. చదువు సంఘాలు ఏముండవు, వాళ్ళకి అసలు అవకాశం లేదు. అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళు చదువుకోలేకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. ఎకనామికల్గా కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే వాట్ ఎవర్, దెర్ ఆర్ సో మెనీ బ్యాక్గ్రౌండ్స్. ఆ అవకాశం లేక ఒక స్కూల్కి, ఒక కాలేజ్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు. బట్ ఫర్ యూ ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. నీకు బంగారు అవకాశం. చదువుకోవటానికి అవకాశం. మీ పేరెంట్స్ నీకు ఒక అవకాశం కల్పించారు. యువర్ పేరెంట్స్ గేవ్ యూ అన్ ఆపర్చునిటీ టు స్టడీ హియర్. ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. Your parents gave you an opportunity to study here or elsewhere. ఎక్కడన్నా కానీ ఒక ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి మీ తల్లిదండ్రులు ఒక అవకాశం ఇచ్చారు. లేదా మీ అన్న, అక్క, తమ్ముడు ఎవరు అవకాశం ఇచ్చారు. లేక మీ రిలేటివ్స్ అవకాశం ఇచ్చారు. Now you have an opportunity. చదువుకోవటానికి ఒక అవకాశం వచ్చింది. That can be your parents, that can be your relatives, or that can be anybody, or even government. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది కదా చదివించడానికి. ఈ అవకాశం ఎంతమందికి ఉంది? థింక్ చేయండి. చదువుకునే అవకాశం నాకు వచ్చింది
అవకాశాన్ని ఉపయోగించుకుంటాను నా జీవితంలో. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ చదువుకోవటానికి మంచి ఆరోగ్యం ఉంది. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. నౌ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు స్టడీ వెల్. నీకు మంచి ఆరోగ్యం ఉంది. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు స్టడీ. గుడ్ ఆపర్చునిటీ. నీకు వెళ్ళటానికి బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఉంది, బండి ఉంది, సైకిల్ ఉంది, సమ్ వెహికల్ ఉంది, 2-వీలర్ ఉంది. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. లేదా కాలేజ్ బస్సు ఉంది, ఆపర్చునిటీ. గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ బస్ పాస్. దట్స్ అన్ ఆపర్చునిటీ. చదువుకునే కెపాసిటీ ఉంది. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. చదువుకునే అవకాశం ఉంది. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. చదువుకునే స్తోమత ఉంది. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. చదువుకోవడానికి ఒక మంచి కళాశాల ఉంది. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. Don't confine yourselves to a particular thing. ఆపర్చునిటీ అనగానే పుస్తకం లేదో చదివి ఇదంటే ఆపర్చునిటీ. నో, నాట్ లైక్ దాట్. ఆపర్చునిటీ ఈజ్ సంథింగ్ లైక్ స్కై ఇస్ ద లిమిట్. ఆకాశమే హద్దు. ఆపర్చునిటీస్కి ఆకాశమే హద్దు. There is no limit for opportunities as long as you study. As long as you study, there is every opportunity that will take you to a great heights. నీకు చదువుకునే అవకాశం ఉన్నంత వరకు, భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళేటువంటి ఛాన్స్ 100% ఉంది. అందులో డౌటే లేదు. No doubt. Now that is what we call opportunity. అన్ని రంగాల్లో, అది ఇండివిజువల్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు. ఇండివిజువల్ అయితే నువ్వు వెళ్తావు, ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్ ముందుకు వెళ్తావు. ఆర్గనైజేషన్స్కి ఎట్లా చూస్తాము అని అంటే, వెన్ వి డీల్ విత్ ఆర్గనైజేషన్స్ వీ కెన్ లుక్ ఇన్ టు ఇట్. ఎలా చేస్తాము ఏంటనేది అప్పుడు చూస్తాం. So that is what we call opportunity. Opportunity can be individual or it can be organizational. ఉన్న అవకాశాన్ని నేను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాను అర్థం చేసుకోవాలి. How am I utilizing the opportunity? Is it helping me? Or am I making use of it? ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటున్నానా లేదా? యూ హ్యావ్ టు చెక్. అది నీ చేతిలోనే ఉంది. మేము చెప్పటం వరకే. మా పని ఏంటంటే అన్నం సిద్ధం చేసి మీ ఎదురు పెట్టడమే. కానీ తినువారు మీరు, ఆరగించువారు మీరు, ఆనందించేవారు మీరు. మేము మా తెలీదు, తయారు చేస్తాం, అటు పెడతాం. లెసన్స్ ప్రిపేర్ చేస్తాం, మేము ముందు పెడతాం. టీచ్ చేస్తాం, మీకు చెప్పేస్తాం. భుజించాల్సింది మీరే, ఆహ్లాదించాల్సింది మీరే, సంతోషించాల్సింది మీరే, ప్రతిఫలం అనుభవించాల్సింది కూడా మీరే. అది మీదే. అదే మీ గోల్డెన్ ఆపర్చునిటీ. And finally coming to the last point of it is what we call threats or challenges. Threats అంటే అర్థం ఏంటంటే,
నాకంటే ఇంకెవడన్నా ఉన్నాడా? వీడు నాకంటే బాగా చదువుతున్నాడు, ఈ అమ్మాయి నాకంటే బాగా చదువుతుంది, అమ్మో నేను చేయగలనా, నేను వీళ్ళతో పాటు ముందుకెళ్ళగలనా, అమ్మ పాఠాలు ఏంటి ఎట్టున్నాయి, దీన్ని నేను తట్టుకోగలనా? భయపడుతున్నారా? యూనివర్సిటీ వాళ్ళు మీకు భయపడే లెసన్స్ పెట్టారా? ఆలోచించండి. తక్కిన వాళ్ళు చదువుకోగలిగితే, తక్కిన వాళ్ళు ప్రాక్టికల్స్లో ఈజీగా ముందుకెళ్తుంటే, తక్కిన వాళ్ళు కంప్యూటర్స్లో ఈజీగా ముందుకెళ్తుంటే, తక్కిన వాళ్ళు మిగతా ల్యాబ్స్లో ముందుకెళ్తుంటే, నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను? నేనెందుకు తప్పుగా ఆలోచిస్తున్నాను? నేనెందుకు భయపడుతున్నాను? వాళ్ళ గురించి నేనెందుకు భయపడుతున్నాను? దాని గురించి నేనెందుకు భయపడుతున్నాను? భయపడుతున్నానో చూసుకోండి. డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ థ్రెట్. ఈ అమ్మాయి భలే అడిగి అడగకముందు ఆన్సర్లు చెప్పేస్తుంది, ఈ అబ్బాయి అడిగి అడగకముందు ఆన్సర్లు చెప్పేస్తున్నాడు, వీళ్ళు అడిగి అడగకముందు ఆన్సర్లు చెప్పేస్తారు. అమ్మో వీళ్ళకే మార్కులు వచ్చేసాం, అమ్మో వీళ్ళు పాస్ అయిపోతారు, అమ్మో వీళ్ళ ముందుకు వెళ్ళిపోతారు, అమ్మో వీళ్ళకే జాబ్ వెళ్ళిపోతాయేమో అని భయపడుతున్నారా? దట్ ఈస్ థ్రెట్. దట్ ఈస్ థ్రెట్. Don't fear. Don't fear. You should not fear. You should not fear. ఇదేంటో కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇదేందో నాకు ఇది అప్పచెప్పారు, ఇదేందో ఇది ఏమంటున్నారు, ఇదేందో ఇది ఏమంటున్నారు, ఇదేందో కొత్త మొబైల్స్ ఏదో వచ్చింది అంట, కొత్త లెసన్స్ ఏదో పెట్టారు, ఈ కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇదంట ఇదిట్ట, నేను చేయగలనా, నాకున్న జ్ఞానం ఎంత, దీంట్లో చాలా జ్ఞానం ఉంది. భయపడుతున్నారా? దట్ ఈస్ థ్రెట్. దట్ ఈస్ థ్రెట్. దేనికి భయపడాల్సిన పని మనకి మన శక్తికి మించినటువంటివి ఏమీ ఉండవు చదువులో. అమ్మో నా వల్ల కావట్లేదు, ఇది నేను చదవగలను లేను అని తలకాయ పట్టుకోవద్దు. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. దాన్ని ఏమంటున్నాడంటే ఒక ఛాలెంజ్గా తీసుకుంటాము అనుకోవాలంట. డోంట్ ఫీల్ ఇట్ యాజ్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ అనే సిచ్యువేషన్లోకి వెళ్ళొద్దు. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. వాడు చదివినప్పుడు లేని, ఆమె చదివినప్పుడు లేని నాకు ఏంటి? ఐ విల్ ఆల్సో డూ ఇట్. ఐ విల్ గెట్ ఇట్. ఐ విల్ ట్రై. ఐ విల్ గెట్ ఇట్. That should be the spirit. That is what we call challenge. That is what we call challenge. అలా మనం ముందుకు వెళ్ళిన నాడు ఈ SWOT అనాలిసిస్ అనేటువంటిది ఒక హోల్ పర్సన్గా, ఒక సంపూర్ణ వ్యక్తిగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. That will really help us to become victorious in life. That will make us victorious in life. ప్రతి అంశంలో మనమే జయం పొందుతాం. This is the sign of victory. SWOT, sign of victory. This is SWOT. Okay guys, I hope you have understood this.